శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మేషరాశి వారికి ఈ యొక్క వారం మార్చి 10 నుండి 16వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది గమనిద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి జన్మ రాశిలో వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం అనేది అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇక రాశి వారికి షష్టంలో కేతువు శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఇవ్వగలుగుతున్నాడు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారిని మనం గమనించినట్లయితే కుజుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు. ఈ యొక్క నెలలో, ఈ యొక్క వారంలోనే 15వ తారీఖున, అంటే ఈ వారంలో చివరి 15వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరగబోతుంది అన్నమాట. మకరం నుంచి కుంభంలోకి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు. అదేవిధంగా రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి మకరం నుంచి కుంభం నుంచి మీనంలోకి మారబోతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే కుజుడు రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఇస్తాడు, కానీ రవి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఇస్తున్నాడు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు 14వ తారీఖు వరకు ఇస్తాడన్నమాట. ఈ రాశి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేయగలిగితే ఈ రాశి వారికి ఈ యొక్క వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటాడో అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఆ డబ్బు ఖర్చుని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మీరు ఎవరైతే మిమ్మల్ని తప్పుదోవలో తీసుకువెళ్ళటానికి కూడా కొంచెం ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 14వ తారీఖు తర్వాత ఈ ఖర్చుని చాలా ఎక్కువ కంట్రోల్ చేసుకోవాలి. దీనికి ముఖ్య కారణం రవి, రాహువులు ఇద్దరూ వ్యయ స్థానంలో రాబోతున్నారు అన్నమాట. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పంచమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వస్తాడో మిమ్మల్ని పని కట్టుకొని మీ మీద నీలాప నిందలు వేయటానికి ఒక గ్రూప్ రెడీ అవుతారన్నమాట. ఆ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నీలాప నిందలు అంటే వచ్చేటప్పటికి మిమ్మల్ని టార్గెట్ చేసేసి మీరు చేయనటువంటి ఒక పనిని మీ మీద తోయటానికి ముఖ్యంగా కారకంగా తయారవుతారు. పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది ఈ యొక్క నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ధనాన్ని కొద్దిగా పరిరక్షించుకోవాలి. మీ యొక్క పేరును కూడా పరిరక్షించుకోవాలన్నమాట. ఎందుకంటే రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వెళ్తాడో అంటే 12వ ఇంట్లోకి వెళ్తాడో మేషరాశి వారికి మూల త్రికోణానికి అధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వెళ్తాడో ఆ యొక్క ప్రభావం అనేది వీరికి ఆరోగ్యం మీద, అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతుల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలోకి 15వ తారీఖున రాబోతున్నాడు. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితం అన్నమాట. మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, క్రూడ్ ఆయిల్స్లో పనిచేస్తున్నటువంటి వారు, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో మీకు ఒక మంచి పేరు, గుర్తింపు రాగలుగుతుంది అన్నమాట. 14వ తారీఖు నుంచి రవి అనుకూలంగా లేకపోయినప్పటికీ 15వ తారీఖు నుంచి కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి రావటం వలన ఈ యొక్క రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి వారు పొందబోతున్నారు అన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. దానికి కారణం వచ్చినప్పటికీ గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు జన్మరాశిలో యోగ్యాన్ని ఇవ్వడం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క వారం 14వ తారీఖు తర్వాత రవి యొక్క స్థానం మార్పు వల్ల ప్రయాణం ఉంటుంది. ప్రయాణంతో పాటు అధికమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం, ధనక్షయకారకమైనటువంటి రవి యొక్క సంచారం వ్యయ స్థానంలోకి మారుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కేతు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. మార్చి నెల అంటేనే విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షలకి సీజన్ వచ్చేసింది అన్నమాట. ఈ పోటీ పరీక్షల సీజన్లో గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉన్నప్పుడు వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే సరస్వతి శ్లోకాన్ని పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా సరస్వతి కవచాన్ని పఠించాలి. అదేవిధంగా గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని ప్రకారంగానే ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. చిన్న చిన్న శ్లోకాలు పఠించుకుంటూ వారి యొక్క విద్యని కంటిన్యూ చేసినట్లయితే మంచి అనుకూలంగా పొందగలుగుతారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో 15వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలపడే విధంగా ఉంది.
ఉద్యోగపరంగా కూడా 15వ తారీఖు తర్వాత మార్పు చేర్పులకి మొదలవుతాయి అన్నమాట. జీవితంలో వేరే ఉద్యోగంగా ప్రయత్నాలు చేయటాలని, ఉద్యోగంగా వేరే చోటుకి వెళ్ళాలి, ఇక్కడికన్నా ఎక్కువ సంపాదించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. నూతనంగా పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వారితో కొద్దిగా పరిచయాలు అనేది వీరొక రాశి వారికి ఏర్పడతాయి అన్నమాట. అది కొంచెం అనుకూలించేటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తుంది. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే 14వ తారీఖు తర్వాత వీళ్ళు సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది స్టార్ట్ చేయాలి. అదేవిధంగా 14వ తారీఖు ముందు వీరు సింధూరాన్ని ధరించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అలాగే వీరు పూజించాల్సింది వచ్చేటప్పటికి హనుమంతుడిని కూడా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.